श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. శరత్చంద్రికలో 3వ భాగం మన జీవిత ధ్యేయం. భక్తుడు గురువుగారు, అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనను అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవడం అంటే మీ దృష్టిలో ఏమిటి? గురువుగారు, మీకు ఏం కావాలి అనే విషయం పట్ల మీ అందరికీ అస్పష్టమైన ఒక భావన ఉంటుంది. ప్రేమ, స్వేచ్ఛ, ఆనందం, భగవంతుడు, గురువు, భద్రత, ఇలా దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. ఆనందం అంటే ఇది అని అందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉండదు. ఎవరి అభిప్రాయాలు ఏవైనా చివరకు అన్నీ ఒక విషయం క్రిందికే వస్తాయి. అదే సంపూర్ణత్వం. అందువల్లే నేను సంపూర్ణత్వం, ఫుల్ఫిల్మెంట్ అనే పదాన్ని వాడతాను. చాలా మందికి వారి సంపూర్ణత్వ భావన అస్పష్టంగా ఉంటుంది. వాళ్ళు దానిని రకరకాల మార్గాలలో అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవాలనుకుంటారు. ఉదాహరణకు, మంచి ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, మంచి జీవిత భాగస్వామి కోసం, మంచి ఆరోగ్యం కోసం ఇలా వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని పొందడం ద్వారా సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలము అనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కటి వారిలో అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనను అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవడానికి ఒక మార్గమే. కానీ మీరు ఇలా ప్రయత్నం చేసే కొద్దీ వేటి ద్వారా పరిపూర్ణమైన ఆనందం పొందలేమని, వీటన్నిటికీ మించినది మరేదో ఉంది అని తెలుసుకుంటారు. అప్పుడు మీరు బాబా వంటి సద్గురువును కలుసుకున్నప్పుడు ఆయన వద్ద అప్పటిదాకా మీకు తెలిసినటువంటి పద్ధతుల్లో, మార్గాలలో కాకుండా మీలోని ఆ సంపూర్ణత్వ భావనను మీరు స్పష్టంగా అనుభూతి చెందగలుగుతారు. మీ బాధ్యత ఆయన వహించి ఉన్నాడన్న నిశ్చంతను, భద్రతాభావాన్ని పొందుతారు. అంతకుముందు బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉంటే మీకు భద్రతగా అనిపించేది. అయితే ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ లేదు, డబ్బులు లేవు. మీరిక్కడ భద్రతాభావాన్ని, భరోసాను పొందుతారు అనేటటువంటి స్పష్టమైన హామీ కూడా లేదు. కానీ కేవలం సద్గురు దర్శనం మాత్రం చేతనే మీ బాధ్యత ఆయన తీసుకుంటారని మీ అంతరంతరాలలో ఏదో మీకు చెబుతుంది. మాటలలో వర్ణించలేని అనిర్వచనీయమైన శాంతి, ఆనందం, భద్రతాభావం వంటివి మీ మనసుకు అనుభవం అవుతాయి. ఆ అనుభవం వల్ల మనసు సద్గురువు పట్ల ఆకర్షింపబడి ముగ్ధమవుతుంది. మొదట మనం ప్రాపంచికమైన విషయాలలో మన ఆనందం దాగి ఉందని భావిస్తాం. అంటే ఉద్యోగం, డబ్బు, మంచి స్థాయి, విజయం, సక్సెస్, ఇటువంటివన్నీ ఆనందానికి. ఇవన్నీ మూలం కాదని నేను చెప్పినప్పటికీ అది వారి చెవికి ఎక్కదు. అందుకని బాబా వారికి మొదట ప్రాపంచికమైన కోరికలు తీర్చాలి. కాబట్టి బాబా ముందు వాటిని తీరుస్తారు. మన ప్రాపంచికమైన కోరికలు, అవసరాలు తీరి మనం అనుకునే విజయాన్ని, ఆనందాన్ని పొందినప్పటికీ కూడా మనలో ఇంకా అసంతృప్తి ఉంటుంది. ఇంకా ఏదో కొరత ఉంటుంది. కానీ అదేమిటో మనకు తెలియదు. మన మనసుకు అది అందదు. మనం దాన్ని ఫలానా అని చెప్పలేము. అప్పుడు అదేమిటి అని ఆలోచించడం మొదలు పెడతాము. ఇంతలో ఎవరో మీకు వేదాంతం గురించి చెప్తారు. దాంతో మీరు ఆ ఆధ్యాత్మిక గ్రంథాలు మొదలైనవన్నీ చదువుతారు. నేను ఆత్మను, నాకు సాక్షాత్కారం కావాలి, నాకు నిర్వాణం కావాలి, ఇటువంటి సిద్ధంగా ఉన్న సమాధానాలు మీకు వాటిల్లో దొరుకుతాయి. కానీ మీరు కోరుకున్న సంతృప్తి, ఆనందం లభించకపోగా మీరు మరింత గందరగోళానికి లోనవుతారు. మీరు నిర్వాణం అని అనుకునేదానికి అసలైన అర్థమేమిటో మీకు తెలియదు. అది మీకు అనుభవం అవుతున్న కొరతను అస్పష్టంగా సూచించే భావనకు ఒక పదం మాత్రమే. మీకు నిజంగా కావలసిందేమిటి అనే దానికి ఒక అస్పష్టమైన భావాన్ని మాత్రమే అది సూచిస్తుంది. అది కేవలం సిద్ధాంతం మాత్రంగానే
ఉండటం వల్ల అది చాలా చాలా అస్పష్టంగా ఉండిపోతుంది. ఆ తర్వాత మీరు సాయిబాబా వంటి సద్గురువును కలుసుకున్నప్పుడు ఏ కారణమూ లేకుండా కేవలం ఆయనను చూడడం ద్వారా, కేవలం ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా మీరు ఒక అనిర్వచనీయమైన దానిని అనుభూతి చెందుతారు. మీరు దానిని వర్ణించలేరు. ప్రాపంచికమైన ఏ అంశం మీద ఆధారపడని ఒక రకమైన సంతృప్తి స్థితి, ఆనందం అనుభవం అవుతుంది. ఉదాహరణకు, ఇప్పుడిక్కడ మీరంతా కూర్చుని ఉన్నారు. ఏమీ అనుకూలంగా ఉంది మీకిక్కడ? అర్ధరాత్రి సమయం 12 గంటలు, చలి గాలి వీస్తూ ఉంది. మీలో చాలామంది ఉదయాన్నే గిరి ప్రదర్శనకు వెళ్ళారు. రోజంతా ఏదో పనిలో తీరిక లేకుండా ఉన్నారు. నిజానికిప్పుడు ఇలా కూర్చోవడం అనేది చిత్రహింసే. కానీ మీ ముఖాలలో అలాంటి ఛాయలేవి కనిపించడం లేదు. అలాంటి సంతృప్తి మన ఆనందానికి మూలం అని మనం అనుకుంటున్న ఏ విషయం మీద ఆధారపడి లేదు. మన హృదయంలో ఏదో స్పందన కలిగి మనకు ఆనందం అనుభవం అవుతుంది. మనం కోరుకునేది మనం ఇక్కడ పొందుతున్నాము అనిపిస్తుంది. బాబా చూసుకుంటారు, మన కోసం ఆయన ఉన్నారు అనే భద్రతాభావం కలుగుతుంది. చాలా సందర్భాలలో మనం ఆనందాన్ని కోల్పోవడానికి మనలోని భయాలు, అభద్రతా భావం కారణమవుతాయి. కొన్నిటికి కారణాలు ఉంటాయి, కొన్నిటికి కారణాలు ఉండవు. కారణాలు ఉన్నా లేకున్నా వాటి వలన మన ఆనందానికి భంగం కలుగుతుంది. సద్గురు సన్నిధిలో మనకు అటువంటి అభద్రతా భావం కలగదు. ఆయన సన్నిధిలో మనకు ప్రప్రదంగా అనుభవం అయ్యేది ఇదే. బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారు, నాకు ఏం కావాలో ఆయనకు తెలుసు అనే భద్రతాభావం కలుగుతుంది. బాబా నుండి ఆ రక్షణను మనం ఇంకా పొందలేకపోవచ్చు, కానీ మాటలకందని ఆ అనుభూతి కలుగుతుంది. ఎక్కడైతే అటువంటి సంతోషాన్ని, భద్రతను మనం అనుభూతి చెందుతామో అదే గురుస్వరూపం, మన సద్గురు స్వరూపం. నిజానికి సద్గురువు అంటే ఏమిటి? మన అంతరంగములోని అస్పష్టమైన సంపూర్ణత్వానికి, ఆనందానికి స్థూల రూపమే ఆయన. సంపూర్ణత్వం అనేది మీకు ఒక అస్పష్టమైన భావనగా ఉంటుంది. అదేమిటో మీకు ఇంకా ఖచ్చితంగా తెలియదు, కానీ మీరు దానిని కాస్త రుచి చూశారు. ఒకసారి దానిని రుచి చూసిన తర్వాత మీరు దాన్ని ఇంకా ఇంకా కావాలనుకుంటారు. ఇలా రుచి చూడటం వల్ల మీరు దానిని ఇంకా ఇంకా తెలుసుకోగలుగుతారు, అనుభూతి చెందగలుగుతారు. మీరు పొందుతున్నది, అనుభూతి చెందుతున్నది, ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నది మీ పరిపూర్ణత్వాన్ని, ఫుల్ఫిల్మెంట్, మీ ఆనందాన్ని. ఇందులో ఎటువంటి భయం కానీ కొరత కానీ ఉండదు. మరి దేనికోసము కొరత అనేది ఉండదు. అక్కడ మనకు అవసరమైందంతా ఉంది, అంతకు మించి ఉంది. భక్తుడు: గురువుగారు, మేము జన్మించడానికి కారణమంటూ ఉందా? గురువుగారు: కారణం ఉంది, కానీ అదేమిటో మీకు స్పష్టంగా తెలియదు. అది చాలా అస్పష్టంగా ఉంటుంది. నేను దానిని అస్పష్టమైన సంపూర్ణత్వ భావన అంటాను. లేదా మీకది అస్పష్టమైన ధ్యేయం కావచ్చు, ఇబ్బందేం లేదు. లేదా కొంతమంది దానిని అస్పష్టంగా ఉన్న జీవిత పరమార్థం అనవచ్చు. భక్తుడు: అలా అయితే మన జీవిత ధ్యేయం సంపూర్ణత్వం పొందడమేనా? గురువుగారు: నేను అలానే అనుకుంటున్నాను. ఇంకెవరన్నా అది మరేదోనని అనుకున్నా, వారు దానిని మరో రకంగా వ్యక్తం చేయాలనుకున్న సమస్యేం లేదు. నా వరకు నాకు సంపూర్ణత్వం, ఫుల్ఫిల్మెంట్ అనే మాట సాధారణంగా అందరికీ ఉండే భావనను వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా వేరే భాషను నేర్చుకోవాలనో, మరేదో విషయం పట్ల తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనో, లేదా తమ ఆత్మను తెలుసుకోవాలనో అనుకున్నారనుకోండి,
వాళ్ళు దానిని తమ జీవిత ధ్యేయంగా చెప్పుకుంటారు. దాన్ని సాధిస్తే వాళ్ళు సంపూర్ణత్వాన్ని పొందుతారు. అది జ్ఞానమైన, ఆధ్యాత్మిక అనుభవమైన, ధనమైన, అదేదైనా కానివ్వండి. ఆ అంతిమ ఫలితం సంపూర్ణత్వం. అక్కడ వాళ్ళు మార్గాల గురించి మాట్లాడుతున్నారు. నేను చర్మలక్ష్యం గురించి మాట్లాడుతున్నాను. అందుకనే నేను దానిని సంపూర్ణత్వం అంటాను. ఇంకెవరైనా దాన్ని మరో పేరుతో పిలుస్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే అది కేవలం పదజాలం మాత్రమే. నేను ఎప్పుడూ అవే పదాలకు పరిమితమై ఉండనని మీకు తెలుసు కదా? గురువుగారు నవ్వుతూ, ఎందుకని? ఎందుకంటే అది కేవలం పదజాలమే కాబట్టి. మేము పరిపూర్ణులం అని మీలో మీరు అనుకోవచ్చు, కానీ మీరు వాస్తవంగా దానిని అనుభూతి చెందడం లేదు. ఉదాహరణకు, మీ బ్యాంకు ఖాతాలో ఎవరో 1,00,000 రూపాయలు వేశారని మీకు తెలిసింది. కానీ మీ దగ్గర చెక్ బుక్ లేదు. ఆ డబ్బులు మీరు తీసుకోలేరు. మీ దృష్టిలో మీరు ధనవంతులా లేక పేదవారా? మీరు ధనవంతులే, కానీ దాన్ని స్పష్టం చేసుకోవడానికి, ఆ డబ్బును తీసుకోవడానికి మీకు చెక్ బుక్ అవసరం. మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనే నిజం మీకు అస్పష్టమైన విషయం. దాన్ని అనుభవపూర్వకంగా పొందాలి అంటే మీరు ఆ డబ్బును డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునే ప్రక్రియని నేను వాస్తవం చేసుకోవడం అంటాను. ఆనందం మీలోనే ఉంది. మీరు ఆనంద స్వరూపులు అని కొంతమంది అనవచ్చు. సరే, బాగానే ఉంది. నేను చెప్పేది కూడా అదే. అది మీలో అస్పష్టంగా అవ్యక్తంగా ఉన్న ఆనందం. సమస్య అంతా ఏమిటంటే అది అస్పష్టంగా అవ్యక్తంగా ఉంది. జీవితం అంతా కూడా అస్పష్టంగా అవ్యక్తంగా ఉన్న ఆ ఆనందాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే. మీరేది వెలుపల నుండి పొందడం లేదు అనేది నిజమే. అదేదో మీలోనే ఉంది, కానీ అదేమిటో మీకు తెలియదు. దాని స్వరూప స్వభావాలేమిటో మీకు తెలియదు. కాబట్టి మీరు దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అది మీలోనే ఉన్నప్పటికీ మీరు దానిని ఆస్వాదించలేకపోతున్నారనే విషయం మీకు మరింత బాధ కలిగిస్తుంది. పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. కాబట్టి మనం అస్పష్టంగా ఉన్న ఆనందాన్ని స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకోవడం అనే ప్రక్రియను అర్థం చేసుకుంటే మీ పట్ల, మీ జీవితం పట్ల, ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అని అనుకునే వాటి పట్ల మీ దృక్పథం ఎలా ఉంది? సద్గురువు యొక్క అవసరం ఏమిటి? సద్గురు పదంలో ఏం జరుగుతుంది? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కటి స్పష్టమవుతుంది. అప్పుడు మీరేం చేసినా అర్థవంతంగా ఉంటుంది. నేను సరియైన మార్గంలోనే పోతున్నానా? నేను చేసే ఈ పనులన్నీ నాలో అస్పష్టంగా ఉన్న ఆ ఆనందాన్ని వాస్తవం చేసుకోవడానికి నిజంగా దోహదం చేస్తున్నాయా అని కనీసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు, తరచి చూసుకోవచ్చు. భక్తుడు: మా అందరికీ ఆనందం పట్ల ఎవరి స్వంత అభిప్రాయం వారికి ఉంటుందా గురువుగారు? గురువుగారు: అవును, దానినే నేను మీలోని అస్పష్టమైన సంపూర్ణత్వ భావన అంటాను. మనం చేసే ప్రతి పని కూడా ఎల్లప్పుడూ ఆ అస్పష్టమైన సంపూర్ణత్వ భావనతో ముడిపడిందై ఉంటుంది. మనం దానిని స్పష్టంగా అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. డబ్బు, రాజకీయాలు, సంబంధ బాంధవ్యాలు, ఇల్లు, ఆస్తులు, వ్యాపారం, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరి మార్గంలో వారు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఏమిటి? మనలో అస్పష్టంగా ఉన్న ఆనంద భావనను స్పష్టంగా అనుభూతి చెందడానికి మనం స్వంతగా ప్రయత్నం చేసేటటువంటి మార్గాలు. ఇది సాయి పదం కూడా ఒక మార్గం. ఇక్కడ ఈ ఆనందాన్ని, అది పూర్తిగా కాకపోయినప్పటికీ కాస్త అనుభూతి చెందిన, రవ్వంత మాత్రంగానైనా పొందిన, ఇది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, దీనిని ఇంకా ఇంకా అనుభవంలోనికి తెచ్చుకోవాలి అనిపిస్తుంది.
కానీ మనకు ఇతర వ్యామోహాలు, భావనలు ఉంటాయి. ఆ వాసనలు, ప్యాట్రన్స్ మనల్ని అంత సులువుగా విడిచిపెట్టవు. ఆనందాన్ని పొందడానికి మనం చేసే ప్రయత్నాలకు అవి పరిమితులు సృష్టిస్తాయి. బాబా యొక్క ఖజానాలో మన నిజమైన ఆనందం ఉందని మనం సిద్ధాంతరీత్యా ఒప్పుకుంటాం. కానీ అది కేవలం అంతవరకే. నిజంగా మనం దానిని మనస్పూర్వకంగా అంగీకరించడం లేదు. మనం ఏమనుకుంటామంటే మన ఆనందం ఆయన ఖజానాలో ఉందని బాబా చెప్పారు. కానీ మేము అలా అనుకోవడం లేదు. మాకు ఆనందాన్నిచ్చే కొన్ని వేరే విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి బాబా దగ్గర ఉన్న ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూనే ఈ ప్రపంచం నుండి కూడా మనం పొందగలిగినంత ఆనందాన్ని పొందుతాము. మన జీవితం సమతౌల్యం, బ్యాలెన్స్గా ఉండాలి. బాబా పట్ల భక్తి మంచిదే, ప్రాపంచిక విషయాలు మంచివే, సంబంధ బాంధవ్యాలు, వ్యాపారం, డబ్బు ఇవన్నీ మంచివే అని అనుకుంటాం. మన ఆలోచనలు ఇలా ఉంటాయి. ప్రతిదీ మనకు 5-10% ఆనందాన్ని ఇస్తుంది. ఇవన్నీ కలిపి మనకు 60% ఆనందాన్ని ఇస్తాయి. మంచిదే, మనిషి జీవితం ఇలానే సాగింది. భక్తుడు: అలా అయితే మిగిలిన 40% సంగతి ఏంటి? అది ఎక్కడుంటుంది? గురువుగారు: అది మనకు తెలియనిది. మనం దానిని పొందలేము. ఆ మిగిలిన 40% మనం పొందలేని ఆనందం. 100% ఆనందం ఎలా పొందాలనే ప్రేరణనిచ్చి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసేది అదే. మనం ఒక సద్గురువును చేరుకున్నప్పుడు మనకు అప్పటిదాకా తెలిసిన వాటి మీద ఆధారపడకుండా 100% ఆనందం పొందవచ్చుననేది అక్కడ అనుమాత్రంగానైనా మనకు తెలుస్తుంది. ఆనందాన్ని పొందడానికి గల ఇతర మార్గాలన్నిటిలో వాటి మార్గాల మీద ఆధారపడటం అంతర్లీనంగా ఉంటుంది. కానీ సద్గురువు విషయంలో సాధనల మీద ఆధారపడటం అనేది తక్కువగా ఉంటుంది. ఏ కారణము లేకుండానే, మనం ఏమీ చేయకుండానే, ఎటువంటి సాధనలు లేకుండానే మన మనసు ఆనందంగా, సంతోషంగా, నిశ్చింతంగా, సంతృప్తిగా ఉంటుంది. సంపూర్ణమైన సంతృప్తి మన అంతరంగంలో నుండి వస్తుంది. అది ఎక్కడ నుండి వస్తుంది? ఇది మనకు సరిగా తెలియని విషయం. మనం అక్కడి నుండి మొదలు పెడతాం. అక్కడ మనకు 100% ఆనందం పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. మిగతా మార్గాలలో మనం 100% ఆనందాన్ని పొందలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మనకున్న వివిధ రకాల కోరికలు, పుల్స్ ఒకదానికొకటి వ్యతిరేక్తంగా పనిచేసి ఆనందాన్ని పొందనీయకుండా చేస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి వ్యాపారం చేయాలనుకుంటారు. దానితో పాటు అతనికి కుటుంబం, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా కావాలి. అతనికి బాగా డబ్బు సంపాదించాలని కోరికుంటుంది. దానికి అతని భార్య ఎప్పుడూ వ్యాపారం అంటూ బయట తిరగడమేనా, ఇంటి దగ్గర ఎక్కువ సమయం గడపండి అని అభ్యంతరం పెడుతుంది. దాంతో అక్కడ సంఘర్షణ చోటు చేసుకుంటుంది. అతను దానిని ఎలా సంతులనం, బ్యాలెన్స్ చేసుకోవాలి? అతను కుటుంబంతోనే ఉంటే అతనికి 100% ఆనందం కలగదు. ఎందుకంటే అతను ఇంటి దగ్గర ఉంటే వ్యాపారంలో డబ్బులు సంపాదించలేడు. అతనికి డబ్బు సంపాదనే ప్రధానమైతే కుటుంబ జీవితాన్ని కోల్పోతాడు. అప్పుడేం చెయ్యాలి? అతను రెండింటి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తాడు. సమతుల్యత సాధించడం అంటే రాజీ పడటం. అంటే 40% ఇక్కడ, 60% అక్కడ, లేదా 60% ఇక్కడ, 40% అక్కడ, ఇలా శాతాల లెక్కలు వస్తాయి. ఈ విధంగా మనలో వందల కొద్ది కోరికలు, పుల్స్ ఉంటాయి. నేను కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇస్తున్నాను. మనకు మానసికమైన, శారీరకమైన ఎన్నో కోరికలు, పుల్స్ ఉంటాయి. అవి మనల్ని పరస్పర వ్యతిరేకమైన దిశలలో లాగుతుంటాయి. చివరకు మనం ఇతరాత్ర దేని మీద ఆధారపడకుండా మనకు 100% ఆనందాన్ని అందించే
ఒకే ఒక ఆకర్షణ కనుక్కుంటాము. ఇక అక్కడ నుండి మనం మొదలు పెడతాం. భక్తుడు: ఎక్కడ నుండి మొదలు పెడతాము? గురువుగారు: సద్గురువుతో మొదలు పెడతాము. బాబా కూడా దాన్ని స్వయంగా అనుభూతి చెందారు. అందుకే ఆయన తన ఖజానా 100% ఆనందాన్ని ఇవ్వగలదు అని చెప్పారు. కానీ అది మనకు తెలియదు. అవునా, నిజమా అని అడుగుతాం. తర్వాత గౌరవం కొద్దీ సరే ఒప్పుకుంటాం. బాబా చెప్పారు కాబట్టి అది నిజమే కావచ్చు అని అంటాము. కానీ నిజంగా మనం దానిని అంగీకరించము. గురువుగారు: సాధారణంగా జరిగేదేమిటంటే, మనకేదైనా కోరిక ఉన్నప్పుడు, అది ఇల్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, మనం కోరుకునేది ఆ విషయాన్నో వస్తువునో కాదు. ఆ విషయం లేదా వస్తువు ద్వారా వచ్చే ఆనందాన్నే కోరుకుంటాం. ఆ ఆనందమే మనలో అస్పష్టంగా ఉండే భావన. దానిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మనం ఆ ఆనంద భావనకు నిర్దిష్ట రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు దానిని ఆధ్యాత్మిక విషయాలకు వర్తింపజేస్తే అది మరింత సూక్ష్మంగా, సంక్లిష్టంగా తయారవుతుంది. ఉదాహరణకు, నాకు ఒక కప్పు కాఫీ కావాలి అనే దానితో మొదలు పెట్టండి. కాఫీ తాగాలనుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, మనలో ఒక అస్పష్టమైన సంతృప్త భావన ఏదో కాఫీ తాగడం ద్వారా నెరవేరుతుంది. కాబట్టి కాఫీ అనేది ఆ అస్పష్టమైన భావనను మేలుకొల్పి దానిని మరింత నిర్దిష్టంగా మనకు తెలిసేలా చేస్తుంది. కానీ కాఫీ విషయంలో మనలోని సంతృప్తి అనే అనుభవం కేవలం ఉపరితలాన మాత్రమే ఉంటుంది. కానీ ఆ కోరిక మూలంలో మరింత తీవ్రమైన వెలితి, అసంతృప్తి, నిస్పృహ మొదలైన భావాలుంటాయి. ఇటువంటి విషయాలు మన కోరికల మూలంలో లేనటువంటి ఆనందాన్ని కనుగొనడానికి కొంతమంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తారు. ఉదాహరణకు, ఆ స్థాయిలో అవ్యాజ్యమైన ప్రేమను పొందడమే మీ అవసరమైనప్పుడు మీకు ఆ అనుభవాన్ని ఇవ్వగలిగిన రూపం కోసం అన్వేషిస్తారు. ఎందుకంటే ప్రేమను అనుభూతి చెంది దానిని వ్యక్తం చేయాల్సిన అవసరం మనకు ఉన్నా కూడా, మనలో ఆ ప్రేమను కలిగించడానికి, ఆ ప్రేమను వెలికి తీయడానికి మనకు ఒక రూపం, సద్గురువు అవసరం. అటువంటి రూపం కోసం మనం అక్కడ ఇక్కడ వెతుకుతాం. అప్రయత్నంగా మనలో ప్రేమ వాహినిని జనింపజేసే ఆ రూపాన్ని కనుగొన్నప్పుడు ఆ రూపం పట్ల మన ప్రేమను వ్యక్తం చేస్తాం. అదే అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనను అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకునే విధానం. ఆ విషయం, ఆ వ్యక్తి, ఆ రూపం, మీరు దాన్ని ఎలా పిలిచినా సరే, అది మీలో అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనకు, మీలో అసంపూర్ణంగా ఉన్న ప్రేమకు ప్రత్యక్ష రూపం, వాస్తవ రూపం. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు అన్నారు శ్రీ సాయిబాబా. ఆయన ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో ఆయన ఏనాడు చెప్పలేదు. ఆయన దగ్గరకు భక్తులు రకరకాల కోరికలతో వచ్చేవారు. వారిలో ఇది గొప్పది, అది తక్కువది, ఇది ఉన్నతమైనది, అది అల్పమైనది అన్న వ్యత్యాసం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిల్లో ఉన్నారు. మొదట బాబా వారి స్థాయికి వచ్చి వాటిని నెరవేర్చాలి. అటుపై ఆయన వారిని చెయ్యి పట్టుకొని నడిపించి ఆయన స్థాయికి తీసుకువెళ్తారు. ఆయన కొండపైన కూర్చొని, మీరు పైకి రండి, వస్తే నేను మీకు ఈ కొండంతా చూపిస్తాను అని చెప్పరు. అలా కాదు, బాబా మన కోసం క్రిందికి దిగి వస్తారు. ఉదాహరణకు, మీ అమ్మాయికి స్కూలుకు వెళ్ళాలని ఉండదు. నేను స్కూలుకి వెళ్ళను అంటుంది. ఆమె బాగా చదువుకోవాలని ఆశిస్తారు కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే అంటారు. దానికి ఆ పాప నాకు చాక్లెట్లు కావాలి అంటుంది. మీరు ఆ అమ్మాయికి చాక్లెట్లు ఇస్తారు. నువ్వు స్కూలుకి వెళ్తే ఇంకా చాక్లెట్లు ఇస్తాను అని చెబుతారు.
తాను చాక్లెట్లు తీసుకొని స్కూలుకు వెళ్తుంది. ఆమెను స్కూలుకి పంపించడానికే మీరు చాక్లెట్లు ఇస్తున్నారు. ఆ పసిపిల్లలాగే మనకు చాలా కావాలి. మంచి ఉద్యోగం, ప్రమోషన్, విజయం సాధించడం, ఇటువంటివన్నీ చాక్లెట్లు వంటివే. అమ్మలాగా బాబా మనకు వాటిని ఇస్తారు. వాటిని ఇవ్వడం మాత్రమే ఆయన ఉద్దేశం కాకపోవచ్చు. అంతకంటే ఉన్నతమైనది ఉన్నదని ఆయనకు తెలిసి ఉండవచ్చు. కానీ మనం దానిని తీసుకోవడానికి సిద్ధంగా లేము. మన స్థాయిలో మనకి ఇవి కావాలి. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి. బొమ్మలతో ఆడుకోవడం భ్రమని, అర్థం లేనిదని మనకు తెలుసు. ఆడుకోవడం ఆ పాప పసితనాన్ని తెలియజేస్తుంది. కానీ మనం ఆ పాపతో బొమ్మలు నిజం కాదు, వాటితో ఆడుకోవడం ఎందుకు, నువ్వు ఎదగాలి, వాటితో ఆడుకోవడం ఆపివేయి అని అంటామా? లేదు. మనం ఇంకా ఎక్కువ బొమ్మలు కొనిస్తాం. అది మన ప్రేమకు చిహ్నం. ఆ అమ్మాయి సరి అయిన వయసుకు వచ్చేటప్పటికి తనంతట తానే బొమ్మలతో ఆడుకోవడం మానివేస్తుంది. వేరే వాటి కోసం అడుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పాపకు బొమ్మలతో ఆడుకోవడం అంటే తనలోని ఆనంద భావనను స్పష్టంగా అనుభూతి చెందడం. చివరకు ఆ పాపకు ఆనందాన్నిచ్చేది బొమ్మలు కానప్పటికీ మీరు ఆమెకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అందరి అవసరాలను, కోరికలను నెరవేర్చి వారిని సమాధానపరిచి ఎవరి స్థాయిలో వారికి ఆనందాన్ని ఇవ్వగలిగే వారే సద్గురువు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।